వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలంలోని వడ్డాది గ్రామానికి వచ్చాం. సో ఈ వడ్డాది గ్రామాన్ని ప్రజలందరూ కూడా తీవ్రమైన సమస్య ఈ బ్రిడ్జి సమస్య. దాదాపు 2 ఏళ్ళు పైబడి ఈ బ్రిడ్జ్ సమస్య ఉందని గ్రామస్తులు చెప్తున్నారు. సో మనం ఈ గ్రామానికి వచ్చాం. ఇక్కడ ఉన్న స్థానికులను అడిగి ఈ బ్రిడ్జి సమస్య గురించి మన విషయాలు తెలుసుకుందాం. సార్, ఈ బ్రిడ్జి సమస్య ఎంతకాలంగా ఉంది సార్? నా పేరు శ్రీశెట్టి చిన్నవెంకటరెడ్డి అండి. నేను అనకాపల్లి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. నా పార్టీ అయితే బీజేపీ పార్టీ సార్. ఈ బ్రిడ్జి సుమారు 60 సంవత్సరములు పైన అయిందండి ఇది కట్టి. ఇది విజయరామరాజపేట బ్రిడ్జి సార్. ఈ వడ్డాది బ్రిడ్జి విజయరామరాజు బ్రిడ్జి కూడా సుమారుగా ఈ వడ్డాది బ్రిడ్జి అయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి కూడా విశాఖపట్నానికి అనకాపల్లి కూడా సత్య సంబంధాలు ఉన్నాయండి. దీనివల్ల ఏంటంటే ఇటు వ్యాపారస్తులు వ్యవసాయదారులు కూడా సర్వనాశనం అయిపోయారు సార్. కారణం ఏంటంటే ₹1 ఖర్చు అయ్యే బదులు రైతుకి ₹3 ₹4 ఖర్చు అవుతుందండి. ప్లస్ ఈ ఆడవాళ్ళు గర్భిణీలు కానివ్వండి, చదువుకున్న విద్యార్థులు కానివ్వండి, సరైన సమయంలో పరీక్షకు వెళ్ళకపోవడం, హాస్పిటల్కి వెళ్ళకపోవడం, చావులకి నిలయం అయిపోయింది సార్. ఇది ఈ మన విజయరామరాజపేట బ్రిడ్జి అయినట్లయితే ఇటు అల్లూరి సీతారామరాజు జిల్లా కూడా ప్రధానమైనటువంటి రాకపోకలకు కలిగినటువంటి బ్రిడ్జి సార్. అది కూడా బ్రిటిష్ వాళ్ళు కట్టారు సార్. అది ఎప్పుడు కట్టారనేది మాకు తెలియదు సార్. బ్రిటిష్ వాళ్ళు కట్టారు. ఈ 2 బ్రిడ్జీలు కూడా గత వైఎస్ఆర్ జగన్ గారు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈ పడిపోయాయి సార్. నాటి నుండి నేటి వరకు కూడా దీని గురించి ఎవరు పట్టించుకోలేదు సార్. మా ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు కేఎస్ఎన్ రాజు గారు, మా ఎంపీ గారు రమేష్ గారు, సీఎం రమేష్ గారు కూడా వీరిరువురు కూడా త్వరితగతిన, అటేమో బండారు సత్యనారాయణమూర్తి గారు కూడా, వీరి ముగ్గురు కూడా త్వరితగతిన పూర్తి చేస్తారని చెప్పారు. దీని మీద ప్రస్తుతానికైతే రోడ్లు అక్కడక్కడ పని చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. కానీ ఈ బ్రిడ్జీల గురించి మాత్రం మా ప్రభుత్వం అయినా సరే ఇంకా ముందుకు వెళ్ళలేదు. అది మాకు బాధాకరంగా ఉందండి. మా ప్రజలకు కానీ నాయకులకు కానీ చాలా బాధాకరంగా ఉంది. వ్యవసాయదారులు ఈ మధ్య మాకు ఇప్పుడు ప్రస్తుతానికి చెరుకుల సీజన్ అండి. ఒక్కొక్కసారి ఈ చెరుకు బళ్ళు ఎడ్లు చనిపోతున్నాయండి, ఎడ్లకు దెబ్బలు తగులుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయండి. అనేక రకాలైన ప్రజలకు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని బేస్ చేసుకుని ప్రభుత్వం వారు, మా ఉమ్మడి ప్రభుత్వం వారు వెంటనే స్పందించి మా నాయకులు సీఎం రమేష్ గారు, ఎంపీ గారు, మా మాడుగుల ఎమ్మెల్యే గారు, చోడవరం ఎమ్మెల్యే గారు, వీరు మొత్తం ముగ్గురు కలిసి మాకు త్వరితగతిన ఈ బ్రిడ్జీలు పూర్తి చేసినట్లయితే వ్యాపారపరంగా, వ్యవసాయపరంగా అన్ని విధాలుగా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను సార్. ఎలా కూలిపోయింది సార్ ఈ బ్రిడ్జి? ఈ బ్రిడ్జి ఏంటంటే సార్, పురాతనమైన బ్రిడ్జీలు సార్. 2 కూడా అత్యధికమైనటువంటి బరువులు వెళ్తున్నాయి సార్. ఇప్పుడు ఉదాహరణకు 12 టన్నులు తేవలసిన వెహికల్ 25 టన్నుల వరకు పాస్ అవుతుందండి. పెద్ద పెద్ద రాళ్ళుతో వెళ్తున్నది కాబట్టి కేవలం ఈ రాళ్ళ సమస్య అండి. లారీలు, హెవీ లారీలన్నీ కూడా ఇటే తిరుగుతున్నాయి సార్. అందువల్ల బ్రిడ్జి కూలడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. సో దీనికంటే ప్రజాప్రతినిధుల దృష్టిలో మీరు పెట్టారు. అవును సార్. సో దీనికన్నా నిధులు అంటే సమీకరణ అలాంటి ఏం జరిగినాయి సార్? అంటే ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము, ఈ రోడ్లు బ్రిడ్జీలు వాళ్ళే కడతారు, దీనికి టోల్ గేటు పెట్టే విధానాన్ని ఏదో ప్రవేశపెడతామని మా ఉమ్మడి ప్రభుత్వం వారు అంటున్నారు. ఏదైనా మాలాంటి రైతాంగానికి ఇదంతా ఎర్రవాక ప్రాంతం అండి. సామాన్యులకు కూడా నిజంగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినా టోల్ గేట్ పెడితే మాత్రం మేము కట్టుకోలేని పరిస్థితి సార్. ఇది మాత్రం మేము మాత్రం వ్యతిరేకిస్తాం సార్. టోల్ గేట్ విధానాన్ని మాత్రం మాకు తప్పించి ఏర్పాటు చేయాలి. మా ప్రజలకు, మా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చాలా విలువైనటువంటి బ్రిడ్జీలు సార్ ఇవి. మా రైతాంగానికి కానీ, వ్యాపారస్తులకు కానీ, ఈ స్కూల్ పిల్లలకు కానివ్వండి, ఏదైనా సరే మా 2 బ్రిడ్జీలు వేగంగా పూర్తయినట్లయితే వారి రుణం తీర్చుకుంటామండి. సీఎం రమేష్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి కేఎస్ఎన్ రాజు గారు, స్థానిక మాడుగుల ఎమ్మెల్యే గారు అయినటువంటి బండారు సత్యనారాయణమూర్తి గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మా బ్రిడ్జీలు, మా రోడ్లు వెంటనే పూర్తి చేస్తారని నమస్కరిస్తూ వారిని వేడుకుంటున్నామండి. మా గ్రామ ప్రజల తరపున, మా నియోజకవర్గాల ప్రజల తరపున కూడా అండి. చెప్పండి సార్, బ్రిడ్జి సమస్య ఎన్నాళ్ళుగా ఉందండి? మా బ్రిడ్జి సమస్య 2 years నుంచి ఉందండి. 2 years నుంచి బ్రిడ్జి పడిపోయింది. బ్రిడ్జి పడిపోయిన తర్వాత అప్పుడు గత ప్రభుత్వం ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు ధర్మశ్రీ గారు అప్సరోల్ బ్రిడ్జి కట్టారు ఇక్కడ. దానివల్ల కొంత నెరవేరిన తర్వాత మళ్ళీ దానికి సమస్యలు పడ్డాయి. మళ్ళీ పెద్ద రిజర్వేర్ వదలడం, ఆ రిజర్వేర్ వదిలిన తర్వాత అది పోవడం, ఇవన్నీ జరిగాయి.
కాకపోతే ఈ బ్రిడ్జి మీద నుంచి ఇంచుమించు నర్సీపట్నం డివిజన్ తాలూకా వాళ్ళు, విశాఖపట్నం నుంచి వెళ్ళే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇటుమించే రాకపోకలు చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈ బ్రిడ్జిని పట్టించుకునే గత ప్రభుత్వంలోనే ఏదో అప్చల్ రోడ్ వేశారు, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఒక వ్యక్తి కూడా, ఒక నాయకుడు కానీ ఎవరు కానీ బ్రిడ్జిని ఇదే కట్టిద్దాం చేద్దాం అని చెప్పేసి ఎవరు ముందుకు రాలేదు. ఈ బ్రిడ్జి మీద వేల విద్యార్థులు రోజు కూడా, హై స్కూల్ ఉందండి ఇక్కడ బంగారమేటలోని హై స్కూల్ ఉంది. హై స్కూల్కి చాలామంది విద్యార్థులు వెళ్తూ ఉంటారు. బ్రిడ్జి డామ్ వదిలేరంటే బ్రిడ్జి పొంగిపోద్ది. ఇటువంటి అప్పుడు వీరవిల్లగ్రహారం, మొకందపురం, నెక్స్ట్ విజయరామరాజపేట, ఈ ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఇటుపక్క వెళ్ళాలి. విద్యార్థులందరూ కూడా దీని గురించి పట్టించుకునే నాదుడే లేరు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మేము చేస్తాం, అది మేము చేస్తాం అని చెప్పారు, కానీ బ్రిడ్జికి కనీసం ఎస్టిమేషన్ వేయలేదు. ఏ నాయకుడు రాలేదు, ఏ మినిస్టర్ రాలేదు, ఏం చేయలేదు. 2 బ్రిడ్జిలు ఉన్నాయి, 2 బ్రిడ్జిలు తాచేరు బ్రిడ్జి కూడా పోయిందండి. తాచేరు బ్రిడ్జి కూడా ఏం లేదు, దానికి కూడా అప్సరలు వేసి వదిలేశారు. పేట బ్రిడ్జి అంటారు దాన్ని. పేట బ్రిడ్జి కూడా, విజయరామరాజపేట దగ్గర బ్రిడ్జి కూడా పరిస్థితి ఇలాగే తయారైంది. నాయకులు అయితే ఉన్నారు, ఎవరు కూడా దీనికి పరిష్కారం చూపించలేదు. ప్రజెంట్ పరిస్థితి ఇలాగే ఉంది. కాకపోతే తాచేరు బ్రిడ్జి కన్నా ఈ బ్రిడ్జి ఏంటంటే నర్సీపట్నం నుంచి భీమునిపట్నం వెళ్ళే రోడ్డు ఇది. దీనికి నిజంగా ఎవరైనా నాయకులు ముందుకు వచ్చి కట్టుబడి మా ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి ఈ బ్రిడ్జి తయారు చేస్తే చాలామందికి కూడా, అందరూ కూడా సాటిస్ఫై అవుతారు. సార్ అలా బుచ్చిపేట మండలం వడ్డాది గ్రామం ఇలా బ్రిడ్జి చాలా ఒక 5 years నుంచి ఇలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఒక పిల్లాడు ఇబ్బందిగా వెళ్ళినా ఇలా ఉంటుంది. 4 wheel పెద్ద వెహికల్స్ వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది. సపోజ్ వర్షాలు ఇలా వచ్చినా ఆ బ్రిడ్జి మూలిపోయినప్పుడు ఇది కంప్లీట్ చాలా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ ఈ రూటు ఊర్లోంచి వెళ్ళాలంటే ట్రాఫిక్ అది మరీ ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఇదే కాదు, ఇలా చుట్టుపక్కల మన పేట దగ్గర కూడా అది చాలా ఇబ్బంది. దీని మీదుగా ఇంకా అది ఇంకా రిస్క్గా ఉంది. జస్ట్ ఏ వర్షం వచ్చినా, ఏ వరదలు వచ్చినా నీటిలోంచి జస్ట్ ఏదో వరదగా వెళ్ళినట్టు ఉంటుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని చెరుకుకి సంబంధించిన లారీలు కూడా చాలా ఇప్పుడు తిరగబడిపోయి చాలా ఉన్నాయి. మేబీ 1 రోజుల కిందటే చెరుకు లారీలు ఆల్రెడీ 2-3 లారీలు కూడా తిరగబడిపోయి ఫ్యామిలీతో వెళ్ళాలంటే కొద్దిగా రిస్క్గా ఉంది. ఈ బ్రిడ్జిల వల్ల భయంగా వెళ్ళవలసి వస్తుంది. మేబీ ఏంటంటే ఇది మెయిన్ సెంటర్ వడ్డాదంటే చుట్టుపక్కల అదలకి మెయిన్ బ్రిడ్జ్ ఇది. ఏ పల్లెటూరు నుంచి ఎవరు వచ్చినా ఈ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు స్కూలు కూడా ఈ బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళాలి. మేబీ పెద్ద వెహికల్ ఏమైనా వచ్చినా ఈ బ్రిడ్జి దగ్గర కొద్దిగా భయంగా ఉంటుంది. చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంది. చాలా జనాలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందులో రోడ్లు కూడా మేబీ కూడా బాగోట్లేదు. బ్రిడ్జి పక్కనే రోడ్లు ఎలా ఉంటే మరీ భయంగా ఉంటుంది. మేబీ ఇది బస్సు గట్ట వచ్చినా ఇటు సైడ్ వెళ్దామన్నా ఇటు కూడా భయంగా ఉంది. ఏంటంటే కొద్దిగా ప్రభుత్వం బేగా సంధిస్తుందని కొద్దిగా ముందుగా కోరుకుంటున్నాం. సార్ ఎప్పటి నుంచి ఉంది సార్ ఈ బ్రిడ్జ్ సమస్య? ఇది గత ప్రభుత్వంలోనే, అంటే గత 7-8 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇది చిన్న వరదకి కూలిపోవడం జరిగిపోయింది. ఇదే విధంగా ఇది బ్రిటిష్ కాలం నుంచి కట్టినటువంటిది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా దీని లైఫ్ అయిపోయినా కానీ దీన్ని ఎప్పుడు కూడా డిస్మాండిల్ చేసి కొత్తది ప్లాన్ గత ప్రభుత్వంలో కూడా చేయలేదు, ఇది కూడా చేయలేదు. దీంతో పాటు విజయరామరాజపేట కూడా అది కూడా మేజరే, అది కూడా కూలిపోయి ఉంది. గతంలోనే కూలిపోయింది వరదల్లోనే. దాన్ని కూడా నిర్మిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి రోడ్ల మీద దృష్టి పెట్టి రోడ్లన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి క్రమేపీ ఇది కూడా దీని మీద మెయిన్ ఏంటంటే ఏజెన్సీకి ముఖదారమైనటువంటి వడ్డాది గ్రామంలో దీని ఇంచుమించు ఒక 200 గ్రామాలకు మెయిన్ రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆ విజయనగరాజు బ్రిడ్జి కానీ లేదంటే వడ్డాది గ్రామంలో ఉన్నటువంటి ఈ బ్రిడ్జి కానీ దయచేసి త్వరితగతిన ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి మా ఎంపీ గారు అయినటువంటి సీఎం రమేష్ గారు, మరి అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు గారు కూడా దీని మీద దృష్టి పెట్టి దీన్ని కూడా త్వరితగతిన దీనికి ఒక ప్రణాళిక రూపొందించి దీని మీద గ్రాంట్ తీసుకొచ్చి నిర్మిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం అండి. అంటే నిత్యం ఎంతమంది రాకపోకలు సాగించే అవకాశం ఉంది ఈ బ్రిడ్జ్? సుమారు చెప్తున్నాను కదండి, ఒక 50 గ్రామాల పైనే రాకపోకలు. పెద్ద పెద్ద వెహికల్స్, హెవీ వెహికల్స్ కూడా వెళ్ళడానికి ఉంది. కొద్ది గొప్ప ఈ సైడ్ క్యాజ్వే వేస్తారు కాబట్టి కొంతవరకు ఊరట కలిగిస్తుంది. ఇది పూర్తిగా దీన్ని డిస్మాండ్లింగ్ చేసేసి కొత్త బ్రిడ్జి అయితే నిర్మించాల్సిన అవసరం అయితే ఉంది. దీన్ని సుమారుగా నాకు తెలిసి ఈ బ్రిడ్జి మీద ఒక 10,000 నుంచి 20,000 మంది పబ్లిక్ కూడా బై వాక్ కూడా నడుస్తారండి. దీని మీద ఈ రాకపోకలకి చాలా ఇబ్బంది, వర్షం పడితే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏదైనా ఒక వెహికల్ మధ్యలో ఆగిపోతే, హెవీ వెహికల్ ఆగిపోతే కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎవ్రీ సండే ట్రాఫిక్ ఇబ్బందులు అయితే మేము పడుతూ ఉంటాం. చాలా విపరీతమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఇప్పటికే అంటే ఈ శిథిలావస్థకు పూర్తిగా చేరుకుంది. కొన్ని రాళ్ళు పెట్టి దీన్ని నిలబెట్టినట్టు
అది మరి గత ప్రభుత్వాన్ని దాన్ని గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే బ్రిడ్జి మీద ఒక కాలువ వంతెన మీద రాళ్ళు పెట్టి బ్రిడ్జి ఉంచడం అన్నది ఎప్పుడు ఎవరు కూడా చూసి ఉండం కాబట్టి అది చెప్పుకోదగ్గ విషయమే. రాళ్ళు మాత్రమే పెట్టారు, కానీ అది త్వరితగతిన చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. చెప్పండి సార్, ఈ మీ ఊరు ఏ ఊరు సార్ మీది? మా వడ్డదేనండి, దొడబాబు కాలనీ వడ్డదే. రావడం పోవడం బాగా ఇబ్బంది అయిపోతుంది జనాలకి. ఈ పడిపోయింది 5 సంవత్సరాలు అయిపోతుంది, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఏ నాయకులు అప్పుడు వాళ్ళు ఏదో చేస్తామన్నారు, వాళ్ళు పోయారు, మళ్ళీ వీళ్ళు వచ్చారు, అదే అన్నారు, ఇదన్నా ఇదేం చేయలేదు. బాగా జనాలకి అయితే ఇదిని మన పేట పక్కది అది కూడా బాగా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడైతే పడేది వర్షాలు పడితే వెళ్ళాం. ఇప్పుడు ఈతని సాత రావాలంటే 15 కిలోమీటర్ రావాల్సి వస్తుంది, చుట్టూ తిరిగి రావాలి. మళ్ళీ వడ్డా నుంచి వడ్డా రావాలంటే 50 రూపాయలు ఛార్జ్ అవుతుంది వర్షాలు పడితే. ఈ 2-3 నెలలు పోతే వర్షాలు పడతాయి, వర్షాలు పడ్డానికి బ్రిడ్జి ఎక్కేస్తాయి. ఆ బ్రిడ్జి నుంచి వెళ్ళలేరు, బాగా ఇబ్బంది అయిపోతుంది. ఆ బ్రిడ్జి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందండి. అది మొత్తం తీసేయాలండి, తీసేసి మధ్యలో అప్పుడు చేసేస్తాం, అదన్నారు ఇదన్నారు. మాజీ ఎమ్మెల్యే అలాగన్నారు, వచ్చిన ఎమ్మెల్యే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. మేము ఎవరు ఎంపీ కనపడలేదు, ఎవరు కనపడలేదు. ఏదైనా ఎన్నికల టైంలోనే వస్తున్నారో పోతున్నారో మళ్ళీ మామూలు. మనకి వడ్డా నుంచి మళ్ళీ వడ్డా రావాలంటే బ్రిడ్జి ఈత రావాలంటే 50 రూపాయలు సాధ్యం అవుద్ది. మొత్తం ఎన్ని గ్రామాలు ఉంటాయండి ఈ బ్రిడ్జిను? మొత్తం మన జిల్లా మొత్తం నర్సీపట్నం తునెల్లి వరకు ఇదే తావండి. వైజాగ్ నుంచి అనకాపల్లి నుంచి తునెల్లి వరకు ఉన్నవే. మెయిన్ టాపిక్ ఆగిపోద్ది ఈ బ్రిడ్జ్ మీద రాకపోకలు. ఈ బ్రిడ్జి మన పేట బ్రిడ్జి, విజయనగరం పేట బ్రిడ్జి, ఈ 2 బ్రిడ్జిని మట్టుకు ముందు ఏదైనా ముందు వచ్చి చెయ్యాలి. మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? మనకేం కాదు, ముందు రోడ్లు వేస్తే చూస్తున్నాం. బ్రిడ్జిలు వేయాలి, ముందు బ్రిడ్జిలు వేయాలండి. ఏదొచ్చాను ఈడవని ఇంకొకలావని మన పని మనం ఎలాగ చేసుకొని తప్పదు, కానీ ముందు ఈ 2 వేయాలి. సో ఈ అనకాపల్లి జిల్లాలోని బుచ్చేపేట మండలంలో ఉన్నటువంటి వడ్డాది, అలాగే విజయరామరాజు పేటలో ఉన్నటువంటి ఈ బ్రిడ్జిలు ప్రధానంగా దాదాపు 50 నుంచి 60 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ మార్గం గుండానే స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజీలకు వెళ్ళాలన్నా, ఇతర ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళాలన్నా ప్రధాన రహదారి ఇది. ఎందుకంటే నర్సీపట్నం ఏదైతే ప్రధాన కేంద్రం ఉందో ఆ కేంద్రం నుంచి ఏజెన్సీలకు వెళ్ళాలన్నా, అనకాపల్లి వెళ్ళాలన్నా, తుని వెళ్ళాలన్నా, ఇలా ఇతర జిల్లాలకు ఇది ప్రధాన రహదారిగా ఉంది. సో ఈ 2 బ్రిడ్జీలు పూర్తిగా, ఒకటైతే శిథిలావస్థలో ఉంది, మరొకటి విజయరామరాజుపేటలో ఉన్నటువంటి బ్రిడ్జ్ అయితే పూర్తిగా ధ్వంసమైపోయింది. సో ప్రభుత్వం స్పందించి ఈ 2 బ్రిడ్జిలను త్వరితగతిన పూర్తి చేసి ఈ స్థానిక ప్రజలందరికీ కూడా ఒక ఉపశమనం కలిగించాలని అయితే గ్రామస్తులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.